ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు లేదంటే సర్జరీ జరిగినప్పుడు పేషెంట్ చాలా సెన్సిటివ్ అయిపోతారు. ఎప్పుడైనా మేము పేషెంట్ చూడటానికి వెళ్ళినప్పుడు ఇలా టచ్ చేస్తే చాలా ఉలిక్కి పడతారు. అలాగే ఫిజియోథెరపీ చేయడానికి ట్రై చేస్తే అంటే ఏదైనా బెండ్ చేయడానికో లేకపోతే ఇంజూరీ అయిన కాల్ని తిరిగి మొబిలైజ్ చేయడానికో ట్రై చేసినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతారు. అలాగే భయపడతారు, ఏదైనా చేసేస్తారేమో, గట్టిగా నొక్కేస్తారేమో అని చెప్పి. అంటే అప్పటిదాకా కూడా చాలా హార్ష్గా ఉన్న వాళ్ళు కూడా సెన్సిటివ్ అయిపోతారు. ఎప్పుడైతే మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తామో కనీసం ఒక 2 వీక్స్కో 3 వీక్స్కో మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఎందుకంటే ఆ మూమెంట్ వస్తూ ఉంటుంది, తిరిగి నార్మల్ పర్సన్ అయిపోతారు. అంటే వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు చేసుకుంటారు కాబట్టి చాలా వరకు మ్యాక్సిమం సైకలాజికల్గా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైన తర్వాత అంటే యాక్సిడెంట్స్ కానీ లేకపోతే సర్జరీ కానీ అయిన తర్వాత డ్రైవింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. ఒక రకమైన ఇప్పుడు సపోజ్ ఎవరికైనా సరే యాక్సిడెంట్ అయింది, బండి మీద నుంచి కింద పడ్డారు, రికవరీ అయ్యారు, కానీ మళ్ళీ వాళ్ళు బండి నడపడానికి చాలా ఆలోచిస్తారు. అదే రకమైన ట్రామాలో ఉండిపోతారు. ఏదైతే ఇంజురీ జరిగిందో అదే రకమైన ట్రామాలో ఉండిపోతారు. సో అందుకే కొంచెం వాళ్ళు ధైర్యంగా ఉండటానికి ఇంట్లో వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ కూడా కొంచెం ధైర్యం ఇవ్వగలిగితే చాలా చాలా వరకు వాళ్ళు మానసికంగా కొంచెం డెవలప్ అవ్వగలుగుతారు.